ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మాస్టర్ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి దాంట్లో కనుక మనం చూస్తే భిన్నాభిప్రాయాలు, భిన్న కోణాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి కోర్టు సెషన్ ప్రకారం కనుక మనం చూస్తే యాక్చువల్గా జరిగింది ఏంటి, దానికి సంబంధించినటువంటి వాటిలో రిమాండ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది ఈ రోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. న్యూస్ ఒకటి రకరకాలుగా వినిపిస్తూ వస్తుంది. యాక్చువల్గా నిన్న సెషన్ ప్రకారం, కోర్టు సెషన్ ప్రకారం జరిగింది ఏంటంటే అడ్వకేట్స్ చెప్పినటువంటి విషయాలు. నాగరాజ్ గారు, ఇప్పుడు జానీ మాస్టర్ది మనం మొన్న వీడియోలో మాట్లాడుకున్నాము. 1 గంట 2 గంటల్లో లేకపోతే ఒక రోజులోనో కంపల్సరీ దొరక తప్పదు, సరెండర్ అయినా అవ్వాలి లేకపోతే పోలీసు వాళ్ళైనా పట్టుకుంటారని మనం అనుకుంటుగానే ఎగ్జాక్ట్గా 1 అవర్ తర్వాతనే ఆయన దొరికారు. ఓకే, ఇప్పుడు ఈ కేసు చూడండి నాగరాజ్ గారు, మీరు మళ్ళీ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగానే లాస్ట్ 6 నెలల నుంచి అట్లీస్ట్ ఒక 10 కేసులు సెలబ్రిటీలవే ఇదే ప్యాటర్న్లో మనకి కేసులు వస్తూ ఉన్నాయి. ఎట్లా, వీళ్ళు ఫస్ట్ లివిన్లోకి దిగామనుకుంటారు, దాని తర్వాత అది రేప్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ బలికా బక్రాలు ఎవరవుతున్నారు అన్నది వి విల్ సీ లేటర్. ఓకే, ఇప్పుడైతే క్లియర్గా ఇంతకు ముందు వరకు అమ్మాయిలకి ఎక్కువ సపోర్ట్ దొరికేది. మనం చూస్తూ ఉంటే ఇంతకు ముందు వరకు ఇట్లాంటి కేసెస్లో అమ్మాయిలకి బాగా సపోర్ట్ దొరికేది. ఇది ఈ కేసులో అనూఖ్యంగా జానీ మాస్టర్ వైపు కూడా కొంచెం సపోర్ట్ మనం చూస్తున్నాం. మద్దతు పెరిగింది. ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, లేకపోతే కామన్ మ్యాన్ టాక్ పరంగా కానివ్వండి, మద్దతు పెరిగింది. ఎందుకంటే దిస్ హ్యాస్ బికమ్ లిటిల్ మోర్ టూ మచ్ అనిపిస్తుంది. అంటే 5 years బ్యాక్, అంటే అమ్మాయి 16 years ఉన్నప్పుడు జరిగిన 2019లో పరిచయం అయింది అమ్మాయి జానీ మాస్టర్కి. ఇప్పుడు 2024, 2024 మిడ్లో ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసరికి ఇది కొంతమంది ఇంకా చూసే వాళ్ళకి కూడా, ఇవి రిపీటెడ్ కేసెస్ కూడా అవుతున్నాయి కాబట్టి చూసే వాళ్ళకి కూడా కొంచెం డౌట్ఫుల్గా, కొంచెం సస్పిషన్గా చూస్తున్నారు. ఎవరు కూడా కన్ఫామ్ జానీ మాస్టర్ చెడ్డోడు, కన్ఫామ్ జానీ మాస్టర్కి అదవ్వాలని అట్లా లేదు. ఈసారి ఎందుకో జానీ మాస్టర్ వైపు కూడా కొంచెం పబ్లిక్ మద్దతు తెలుపుతుంది. జానీ మాస్టర్ తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు ఆయన సీనియర్ కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్ మంచోడు, ఇలాంటోడు కాదని చెప్పేది కూడా మనం వింటున్నాము. అయితే ఇప్పుడు కేసులో నిజాలు ఏంటి అన్నది మనకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. నిన్న జానీ మాస్టర్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. యూజువల్గా కోర్టు ప్రొసీజర్ ఏంటి అంటే, అక్యూజ్ని పట్టుకోగానే వెంటనే వితిన్ 24 hours ఓకే వాళ్ళని జడ్జి గారి ముందు ప్రవేశించాలి. కంపల్సరీ, అది రూల్. అది వితిన్ 24 hours అక్యూజ్ని పట్టుకోగానే కోర్టులో పెట్టాలి. జడ్జి గారి ముందు మళ్ళీ ఇది పలానా సెక్షన్ కింద, పలానా ఈ డీటెయిల్స్ కింద మేము ఈయనని జ్యుడిషియల్ కస్టడీకి ఒక 14 days కోరుతున్నాం అని చెప్పి పోలీసు వాళ్ళు కోరి జడ్జి గారి పర్మిషన్ తోటి ఆయన్ని 14 days జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటారు. ఆర్సీడీ అంటారు, రిమాండ్ కేస్ డైరీ. ఆర్సీడీలో ఇవన్నీ ఉంటాయి, ఏ డీటెయిల్స్ మీద తీసుకున్నాము ఏంటి అవన్నీ ఉంటాయి. జ్యుడిషియరీ కస్టడీ తీసుకునే ముందు ఫార్మాలిటీ లాగా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. వైఫ్ కానీ, మదర్ కానీ, బ్లడ్ రిలేషన్ కానీ ఎవరికి కంపల్సరీ ఇన్ఫార్మ్ చేసే ఈయనని లోపలికి తీసుకుంటారు. ఈ 14 days క్రమంలో ఈ 14 days ప్లేస్ వైటల్ రోల్ ఇన్ జానీ మాస్టర్స్ ఎంటైర్ కెరియర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 14 daysలో జానీ మాస్టర్ ఈ పోలీసు వాళ్ళకి ఏం చెప్తారు, ఈ 14 daysలో జానీ మాస్టరు మెంటల్గా స్ట్రాంగ్గా ఎలా ఉంటాడు, ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అని ఉంటే ఎవరైతే అడ్వకేట్స్, లాయర్స్ వచ్చి జానీ మాస్టర్ని కూడా ములాఖాత్లో కలుస్తారు. కలిసినప్పుడు జానీ మాస్టర్ వాళ్ళకి ఏం చెప్తాడు, నా వైపు తప్పులేదు, నేను అసలు తప్పే చేయలేదు, ఏ రీజన్స్ చెప్తారు. ఆ గ్రౌండ్స్ మీద మళ్ళీ ఈ 14 days లోపు, ఈ 14 days తర్వాత మళ్ళీ జానీ మాస్టర్ కూడా బెయిల్ అప్లై చేస్తాం జరుగుతుంది. ఓకే, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమో జానీ మాస్టర్కి ఆపోజిట్లో వస్తారు, మళ్ళీ డిఫెన్స్ లాయర్ వచ్చేసి బెయిల్ అప్లై చేస్తారు. ఓకే, ఎప్పుడైతే బెయిల్ అప్లై చేస్తారో ఆ గ్రౌండ్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నాగరాజ్ గారు, ఒకవేళ నేనే కనుక జానీ గారు అడ్వకేట్ అయితే మనం ఎట్లా జనరల్గా ఏ గ్రౌండ్స్ మీద బెయిల్ అనేది అప్లై చేస్తాం అనేది మాట్లాడుకుందాము. సహజంగా ఇప్పుడు ఈ కేసు సబ్జుడిస్లో ఉంది కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది, లేకపోతే బెయిల్ రాదు అని చెప్తాను కూడా ఉండదు. బట్ యాజ్ మై టేక్, నా టేక్ ప్రకారంగా నేను ఏ పాయింట్ మీద ఆర్గ్యూ చేయగలుగుతానో ఒకవేళ చూసుకుంటే కనుక, 5 years నుంచి ఆ అమ్మాయి మైనర్ ఉన్నప్పుడు 16 years నుంచి షీ వాజ్ ఇంటూ ఫిజికల్ అండ్ సెక్షువల్ అసాల్ట్ అని చెప్తాం జరిగింది. మరి సరే, మైనర్ అంటే ఓకే, 16 to 18 years ఆబ్వియస్గా అంత తెలీదు, ఊహలేదు అనుకోవచ్చు. 18 years దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి 21 or 22 years ఉంది. అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో చెప్తాం జరిగిందా? పోలీస్ స్టేషన్ కూడా అడగట్లేదండి నేను, అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో అయినా చెప్తాం జరిగిందా?
ఏది మైనర్ కాదు, మేజారిటీ దాటి 18 ఇయర్స్ తర్వాత. వాళ్ళ ఇంట్లో చెప్తే అట్లీస్ట్ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో ఒక్కసారైనా జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇస్తానికి ట్రై చేశారా అంటే ఇయ్యలేదు. మోస్ట్లీ నాకు తెలిసి ఇయ్యలేదు. మళ్ళీ ఇయ్యనప్పుడు మరి మైనర్ నుంచి 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు కూడా ఆ అమ్మాయి మ్యూచువల్ కన్సెంట్లో ఇన్వాల్వ్ అయి ఉందని ఎందుకు అనుకోకూడదు అని మనం ప్రశ్న అడగచ్చు. ఇది హక్కు ఉంటుందండి. ఇప్పుడు పురుషుడు అనగానే చట్ట ప్రకారంగా స్త్రీలకే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, పురుషులకి ఎక్కువ సపోర్ట్ ఉండదు అంటే చాలా తప్పది. పురుషులకి అనాదిగా మజిల్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్త్రీలకి చట్టాలు ఎక్కువ క్రియేట్ అయినాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూస్తుంటే మనం లాస్ట్ 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి పురుషులు కూడా విక్టిమ్స్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ ఫాల్స్ అలిగేషన్స్. ఈ ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పేసి 100% ఈ గ్రౌండ్స్ చూపించి జానీ ఇంతకుముందు ప్రీవియస్ ట్రాక్ కూడా తీసి ఈయనకి ఏమైనా జానీ మీద ఏమైనా ఉమెన్ హెరాస్మెంట్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? సహజంగా ఉండొచ్చు. ఇప్పుడు మనుషులు అన్నాక ఒక 30-40 ఏళ్ళు వచ్చేసరికి చిన్న చిన్న పెట్టి కేసులు ఉండొచ్చు. కానీ సీరియస్ కేసెస్ ఏమైనా సెక్షువల్ అసాల్ట్లు ఇట్లాంటి కేసెస్ ఇంతకుముందు ఏమైనా రేప్ కేసెస్ ఈయన మీద ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా తీయాలి. క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా? ఇవన్నీ తీయాలి. ఇవన్నీ తీసి కంపారిజన్ ఇచ్చుకుంటూ ఈయన సమాజంలో ఈ స్టేటస్లో ఉన్నాడు, ఈయనకి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, ఈయన ఎప్పుడూ కూడా ఏ కొరియోగ్రాఫర్ కూడా ఏ హీరోయిన్తో కూడా ఏ మేకప్ ఆర్టిస్ట్తో కూడా మిస్బిహేవ్ చేయలేదు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకవేళ మనం ఇది తీసుకుంటే ఫిలిం క్లబ్, ఫిలిం ఛాంబర్ ఇవన్నీ తీసుకున్నా కూడా అక్కడ కూడా ఈయన మీద ఏమైనా ట్రాక్ రికార్డ్ ఏమైనా నెగిటివ్గా ఉంటే అది కూడా చూపిమని చెప్పచ్చు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. అది కూడా అట్లా ఏమైనా ఉంటే అట్లా కూడా మీరు ప్రూవ్ చేయండి. ఈయన మరి ట్రాక్ రికార్డ్ రాంగ్ ఉంటే ఏంటి అని అడగచ్చు డెఫినెట్లీ. ఒకవేళ లేనప్పుడు మనం ఇదే పాయింట్ మీద బేస్ చేసుకొని జానీకి బెయిల్ వస్తానికి ఈ గ్రౌండ్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు డెఫినెట్గా. ఇన్ని గ్రౌండ్స్ ఇంక్లూడ్ చేసిన తర్వాత జానీ గారికి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అంటే అది అట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ఆనరబుల్ జడ్జ్. ఓకే, ఎప్పుడైనా కూడా బెయిల్ కానివ్వండి లేకపోతే ఏదైనా కానివ్వండి, ఏదైనా ఆర్డర్స్ కానివ్వండి, ఏదైనా దట్ విల్ బి అట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద జడ్జ్. ఏ మాత్రం కూడా ఎవరు కూడా డైరెక్ట్గా వచ్చేసి ఇది వచ్చేస్తుంది ఇది రాదు అని చెప్తానికి ఉండదు. నిన్న కోర్టులో జరిగిన దాని ప్రకారం అంటే నిన్న కోర్టులో అసలు జరిగింది ఏంటి? నిన్న కోర్టులో ఆర్సిడీ చేశారండి, అంటే రిమాండ్ కేసు చేశారు. 14 days జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంటాం జరిగింది. దాని తర్వాత మోస్ట్లీ ఛార్జ్ షీట్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్ ఛార్జ్ షీట్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అని పోక్సో కేసు వేస్తాం జరిగింది. ఓకే, ఎప్పుడైతే ఈ పోక్సో అన్నది నార్మల్గా కూడా మనం తీసుకుంటే ఎన్డీపీఎస్, ఈ పోక్సో ఇట్లాంటివన్నీ కూడా ఇట్ క్యారీస్ ఎ లాట్ ఆఫ్ వెయిటేజ్. ఈ పోక్సో అనేది స్పెషల్ యాక్టే అమెండ్ అయింది. నార్మల్ మనం తీసుకుంటే కనుక ఐపీసీ ప్రకారం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ప్రకారం కానీ తీసుకుంటే రేప్ ఇవన్నీ కూడా సెక్షన్స్ అందులోనే ఇంబైబ్ అయి ఉంటాయి. వేరిన్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్కి స్పెషల్ యాక్టే తీస్తాం జరిగింది. బిలో 18 years ఏ అమ్మాయి అయినా కూడా బిలో 18 years ఉన్నప్పుడు ఇట్లాంటి అగత్యాలు జరిగినప్పుడు వీళ్ళకి స్పెషల్ యాక్ట్ ఇచ్చి ఇందులో పనిష్మెంట్స్ అప్ టు లైఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం జానీ తీసుకున్నా కూడా పనిష్మెంట్ ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం కఠినంగా ఉంటుంది పనిష్మెంట్. జడ్జి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు సార్ అసలు జనరల్గా? నేనేం తప్పు చేయలేదని చెప్పాడు. ఆబ్వియస్గా అది జనరల్గా మనం ఆ జడ్జి గారు ఆ టైంలో అడిగినప్పుడు ఎవరైనా కూడా అక్కడ ఉండేవాళ్ళు నేను తప్పు చేయలేదని చెప్తారు. ఒరిజినల్గా తప్పు చేయని వాళ్ళు కూడా నేను తప్పు చేయలేదని అంటారు, చేసిన వాళ్ళు కూడా నేను చేయలేదని చెప్తారు. సో ఆ పాయింట్ మనము పరిగణలోకి ఎవరు తీసుకోరు. ఏదైతే గ్రౌండ్ రిమాండ్ రిపోర్ట్లో రకరకాల కథనాలు అయితే ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ అన్నాక ఈ పర్టికులర్ ఈ సెక్షన్ మీద పర్టికులర్ ఈ కంప్లైంట్ మీద పర్టికులర్గా ఈయన ఏజ్ ఎంత, సెక్స్ ఏంటి, ఏజ్ ఏంటి, ఈయనకి మెడికల్ సర్టిఫికెట్ ఇవన్నీ సంబంధించినది ఆర్సిడీ అంటారు. ఈ ఆర్సిడీ తర్వాత ఛార్జ్ షీట్కి వెళ్తాం. సిఆర్పిసి ప్రకారం నిన్న ప్రాసెస్ ఫాలో అయ్యి లోపలికి పంపిస్తాం జరిగింది జ్యుడిషియల్ కస్టడీకి. తర్వాత ఛార్జ్ షీట్ ఇస్తారు. ఛార్జ్ షీట్లో ఏం పొందుపరుస్తారు పోలీసు వాళ్ళు జనరల్గా? అది ఛార్జ్ షీట్ అంటే ఏంటంటే అదొక లీగల్ డాక్యుమెంట్. ఛార్జ్ షీట్ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్. అందులో పోలీసు వాళ్ళు వీళ్ళతో మాట్లాడిన తర్వాత అందులో ఎవిడెన్సెస్ ఏమేమి కలెక్ట్ చేశారు, ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఎలా జరిగింది ఇన్సిడెంట్, దానికి ఎవిడెన్సెస్ వీళ్ళు ఏం పొందుపెడుతున్నారు, దానికి విట్నెస్లు ఎవరు, ఇవన్నీ పొందుపరిచి ఆ లీగల్ డాక్యుమెంట్ని మళ్ళీ జడ్జి గారి ముందు ప్రవేశించి ఛార్జ్ షీట్ వేసి ఇదిగో ఈ ఛార్జెస్ పెడుతున్నాం ఈయన మీద అని చెప్పేసి అదొక లీగల్ డాక్యుమెంట్. అది ప్రవేశపెట్టిన తర్వాత ఆ ప్రవేశపెట్టిన సమయంలో డిఫెన్స్ అడ్వకేట్ వచ్చి మళ్ళీ ఆయన వాదనలు వినిపించచ్చు. ఈ గ్రౌండ్స్ మీద, ఈ పలానా గ్రౌండ్స్ మీద నేను జానీని విడిపించాలనుకుంటాం. విడిపించాలంటే ఏముంటుంది, నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆయన సమాజంలో ఒక స్టేటస్ పొజిషన్లో ఉన్నాడు, ఆయన ఎక్కడ పారిపోడు. ఆయన వీళ్ళు నిజంగానే ఆయన మీద నిందలు ప్రూవ్ అయితే డెఫినెట్గా మీరు మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. కానీ అప్పటి వరకు మా క్లయింట్ నిర్దోషి అని చెప్పుకుంటానికి మనం డెఫినెట్గా ఆస్కారం ఉంటుంది. అయితే ఆపోజిట్ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా స్ట్రాంగ్గా ఒకవేళ ఈయనను బయటకు వదిలేస్తే ఈయన వచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని ఏదైనా డిస్టర్బ్ చేయొచ్చు,
లేకపోతే ఎవిడెన్సెస్ ఏమైనా రబ్ చేయొచ్చు అని స్ట్రాంగ్గా చెప్పినప్పుడు మళ్ళీ బెయిల్ నిరాకరించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బోత్ సైడ్ అడ్వకేట్స్ డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్. సో జనరల్గా అంటే కామన్ సెన్స్తో మాట్లాడుకుని కనుక చూస్తే ఈ కేసు బయట నుంచి చూస్తే మద్దతు కూడా ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఇది ఏదో కొంచెం డిఫరెంట్గా ఈసారి జానీ మాస్టర్ కొంచెం మద్దతు కనిపిస్తుంది. యూజువల్గా అయితే జరిగిన story 99% అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు ఇట్లాంటి కేసెస్లో. ఎందుకో ఈ జానీ మాస్టర్ కేసులో మనం చూస్తే, మీడియాలో చూస్తే కొంతమంది ఒక 20-30% ఈయనకు కూడా సపోర్ట్ చేస్తాం జరుగుతుంది. అది ఒక రకంగా చూస్తే సమాజంలో మార్పు వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిలు డెఫినెట్గా బై వర్చ్యూ ఆఫ్ జెండర్ దే ఆర్ వల్నరబుల్. ఓకే, మనం ఎప్పుడు మాట్లాడుకుం బై వర్చ్యూ ఆఫ్ జెండర్ అమ్మాయిలు ఎప్పుడు వల్నరబులే. కానీ బై ద వర్చ్యూ ఆఫ్ లా అబ్బాయిలు కూడా కొంతమంది వల్నరబుల్ అవుతున్నారు. అంటే లా ప్రకారం చూస్తే వెంటనే ఏదైనా అమ్మాయి వెళ్ళి 376 ఇట్లా రేప్ కేస్ అని వేయగానే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేస్తారు, తర్వాత మళ్ళీ బెయిల్ ఇస్తారు. ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన తర్వాత ఈ లోపలికి వెళ్ళే క్యాండిడేట్ 20 రోజులు ఉంటాడా, 30 రోజులు ఉంటాడా, 50 రోజులు ఉంటారా అన్నది వీ డోంట్ నో, వీ కాంట్ సే. ఓకే, ఆ బెయిల్ వచ్చే వరకు అక్కడ ఉండాల్సిందే. బయటకు వచ్చిన తర్వాత ఈయన నిర్దోషాన్ని ప్రూవ్ అయినా కూడా ఈ లోపలికి వెళ్ళిన 50 days సఫరింగ్ అయితే లైఫ్లో గుర్తుంటుంది ఎప్పటికీ. మీకు అర్థమవుతుంది కదా. సో అక్కడక్కడ నాకు అప్పుడప్పుడు అబ్బాయిలు కూడా వల్నరబుల్ అవుతున్నారు అని అనిపిస్తంలో అతిశయోక్తి లేదు. నిన్న మనం చూస్తే నాగరాజు గారు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కూడా జానీ వైపు లాయర్ చెప్పింది ఏంటి అంటే, ఈ డాన్సెస్ ఇవి కోరియోగ్రాఫర్ కాబట్టి వాళ్ళకి జాయింట్స్ అవి డిస్లోకేట్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో ఐ థింక్ హీ వాజ్ అండర్గోయింగ్ సమ్ పెయిన్ ఇన్ ద బోన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అది కూడా చెప్తాం జరిగింది. బట్ దట్ షుడ్ నాట్ బి ద గ్రౌండ్ ఫర్ బెయిల్ అనుకోండి. డెఫినెట్లీ జరిగే ఫార్మాలిటీస్ ఖచ్చితంగా జరుగుతాయి. బెయిల్ ఆర్గ్యుమెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటేనే జానీకి కూడా బెయిల్ వస్తుంది జరుగుతుంది. వస్తుంది రాదు అని మనం చెప్పకూడదు, కానీ బెయిల్ ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్గా ఉండి ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవి ఖచ్చితంగా అని జడ్జి గారి ముందు అడ్వకేట్ కనుక బలంగా ప్రూవ్ చేసి చెప్పగలిగితే, ఈయన ట్రాక్ రికార్డ్ తీసిందాక మనం అనుకున్నట్టు ఏదైనా కూడా ఒక అక్యూజ్డ్ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ట్రాక్ రికార్డ్ మీద చాలా మార్క్స్ వేస్తాం జరుగుతుంది జడ్జి గారు. ఎవరైనా కూడా ఇట్లా ఆయన ప్యానిక్లో ఉన్నట్లు అట్లా అలా ఏమైనా ఉందా అంట సార్? కొంచెం ప్యానిక్ అంటే ఉంటుంది కదా నాగరాజు గారు, టెన్షన్ ఉంటుంది కదా డెఫినెట్లీ. ఈయన ఇప్పుడు దాకా 5-star హోటల్లో కార్లో తిరిగినాడు. ధన్మా నిన్న పోలీసు వాళ్ళ బోలెరో ఎక్కించి తీసుకొని వెళ్తాం జరిగింది. సో ఫైనల్లీ చర్లపల్లి దాకా వెళ్ళటం జరిగిందండి జర్నీ. మీరు అది మాట్లాడుతుంటే అదే గుర్తొస్తుంది. ఒకవేళ ఇది ఒరిజినల్గా ఆయన హింస పెట్టి అది ఉంటే తప్పులేదు, కానీ ఒకవేళ ఇది ఫాల్స్ అలిగేషన్స్ అయి ఉంటే మాత్రం డెఫినెట్లీ చట్టంలో మార్పులు రావాలండి. ఎందుకంటే ఒకవేళ ఫాల్స్ అలిగేషన్స్ అయి ఉంటే అంత కష్టపడి 20-30 ఏళ్ళ నుంచి ఫామ్ చేసుకున్న కెరియర్ ఒక్కసారిగా అట్లా చల్లపల్లి జైలుకి ఆ టోపీ పెట్టుకొని మాస్క్ వేసుకొని ముఖం చూపిస్తానికి కూడా, అందులో సెలబ్రిటీలు ఫేస్ చూపిస్తానికి ఎంతో ఇష్టపడతారు. అట్లాంటిది మాస్క్ టోపీ వేసుకొని అట్లా జైలు లోపలికి వెళ్తుంటాం చూస్తుంటే అది మద్దతు తెలిపే వాళ్ళు కూడా కొంతమంది కింద కామెంట్ బాక్స్లో ఇమోషనల్ ఎమోజీస్ ఉంటాయి కదా, అవి పెట్టడం చూసాను నేను. అవును, డెఫినెట్లీ ఒకవేళ ఫాల్స్ అలిగేషన్స్ అయి ఉంటే ఎందుకంటే కొంతమంది గ్రౌండ్స్ చూస్తారు కదా సార్, కష్టం నుంచి వచ్చాడు అనేటువంటి. కొంతమంది ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు అంటే అదొకటి గ్రౌండ్స్. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది మీరు పక్కకు పెడితే, ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళందరూ కూడా గజగజ వణుకుతున్నారు. ఎవరితో అయినా మాట్లాడాలన్నా ఏమైనా ట్రాపా ఏంటి, కొంపదీసి రేపు నా పరిస్థితి ఏంటి అంటే ఒక భయం చాలా మంచిదండి ఏదైతే క్రియేట్ అయిందో. కానీ అవతల వైపు కూడా భయం ఉండాలి. ఇప్పుడు మనం రీసెంట్గా తీసుకుంటే ఏదో వేరే స్టేట్లో జడ్జ్మెంట్ ఒకటి వచ్చింది. ఫాల్స్ అలిగేషన్ వేసింది ఒక అమ్మాయి. ఫాల్స్ అలిగేషన్ వేసి ఇట్లా సెక్షువల్ హెరాస్మెంట్ అంటే రాంగ్ ప్రూవ్ చేస్తారు. రాంగ్ ప్రూవ్ చేసి ఆ అమ్మాయికి కూడా 6 నెలలు జైలు శిక్ష ప్లస్ దాంతోపాటు ఒక 10,000 జరిమానా వేస్తారు. ఇట్లాంటి కేసెస్ కూడా మనం ఉదాహరణ తీసుకోవాలి. తీసుకుంటేనే అమ్మాయిలకు కూడా భయం ఉంటుంది. ఏదేదైనా ఇది నిజాలు బయటకు వచ్చిన తర్వాత వీ విల్ డెఫినెట్లీ నో. ఒకవేళ తప్పు అయితే చట్టానికి ఎవరు చుట్టం కాదు. తప్పు కాకపోతే ఫాల్స్ అలిగేషన్స్ ఒకవేళ వేస్తే అమ్మాయిలకు కూడా తగిన పనిష్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటాను.